మ్యామ్ మీరు ఇక్కడ సార్‌ని కలవడానికి వచ్చారా? అవును మేడం. ఎంతసేపు అయింది మీరొచ్చి? మేమొచ్చి కూడా 1 ½ అవర్ అవుతుంది. వాళ్ళు అలౌ చేయట్లేదు. పోలీస్ వాళ్ళు అలౌ చేయట్లేదు. కనీసం అక్కడ నించోనియడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. సో సార్ నిన్న నుంచి నిరాహార దీక్షలో ఉన్నారు. ఆయనను కలిసి మాట్లాడదామని వచ్చినాము. బట్ వాళ్ళు అలౌ చేయట్లేదు. సో ఇక్కడే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. మ్యామ్ మీరు ఏ సమస్య కోసం వచ్చారు? గురుకుల ఆస్పిరెంట్ మ్యామ్. గురుకుల గురించే వచ్చాము. 1:2లో సెలెక్ట్ అయినాము. ముందు ఇప్పుడు ఎక్కువ అంటే ఒక్కరు 4 పోస్టులకు అట్లా సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి గనక రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఉన్నతమైన పోస్టులోనే ఉంటారు. సో మిగతా పోస్టులు ఖాళీగా ఉంటాయి. సో మాకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేస్తే మాకు మేలు జరుగుతుంది. మాలాంటి వాళ్ళు చాలామంది ఒక 3,500 మెంబర్స్ వరకు వాళ్ళు మేలు చేసినట్టు అవుతుంది. వీళ్ళు ఎట్లా అంటే ఒక 4,000 మందికి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి మేము ఇచ్చేసినాం అనడం కరెక్ట్ కాదు కదా మేడం. అది కరెక్ట్ కాదు కాబట్టి మేము ఇంత ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు 4,000 మందికి వాళ్ళు మెయిల్ చేస్తుంటారు. బట్ వాళ్ళకి 40,000 మంది వాళ్ళు ఎదురు తిరుగుతున్న సంగతి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదో మాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా ఏదైనా డెసిషన్ తీసుకొని మా గురించి మా తరఫున మాట్లాడతారని ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు మీరు అశోక్ సార్‌ని కలిసి వెళ్తారా? వెనక్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? కలవడానికి ట్రై చేస్తున్నాం మేడం. కలవడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే తప్పకుండా కలిసే వెళ్తాం మేడం. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు అక్కడ? అలౌ చేయట్లేదు, అసలు వినట్లేదు. ఎందుకు వచ్చినామని కూడా వినట్లేదు. వెళ్ళిపోమంటున్నారు, అక్కడి నుంచొని ఇవ్వట్లేదు. దీనిపైన మీరేమనుకుంటున్నారు మరి? అదే ఆయనను కలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తారు, ఇక్కడంతా డిస్టర్బెన్స్ అయిపోతుందని అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో, ఇది ఎట్లాగా చెదరగొట్టాలని. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మీరు ధర్నా చౌక్కి పర్మిషన్ ఇచ్చి అన్ని ఇచ్చి ఇప్పుడు ఇంత సెక్యూరిటీతో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కూడా నిరసన ఆపొద్దంట అనేమి అనట్లేదు. జస్ట్ ఇక్కడంతా నిర్బంధం కనిపిస్తుంది కదా! మరి మీరు ఈ నిర్బంధానికి మీ వంతుగా మీరు ఏం అంటే లైక్ ఇది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరితో మేడం? పోలీసు వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వినడానికి రెడీగా లేరు. వెళ్ళిపోండి అంటున్నారు. అంతా అక్కడ నుంచి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేడం, మేము వినము, ఇక్కడ పర్మిషన్ లేదు, మీరు రావద్దని అంటున్నారు. ఇదే పర్మిషన్ ధర్నా చౌక్లో ఇస్తే మాకు ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది. వాళ్ళు ఇంట్లో ఇచ్చారు కాబట్టి సెక్యూరిటీని బట్టి ఎవరిని కలవనీయకపోవడం, వాళ్ళతో మాట్లాడనీయకపోవడం, అది కొంచెం బాధగా అనిపించింది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? మేము బేగంపేట మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్లా ఉందండి మరి ఇక్కడ నిరుద్యోగుల పరిస్థితి. అట్లానే గురుకుల ఆస్పిరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి అశోక్ సార్ వాళ్ళ ఇంటిని ముట్టడించడం అయితే జరిగింది. ఇక్కడ తీవ్ర ఎత్తున నిరాహార దీక్ష అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక్క మనిషిని కూడా లోపలికి అలో చేసే ఉద్దేశంలో అయితే పోలీసులు కనబడడం లేరు. మీరు చూసుకున్నట్టయితే కూడా అక్కడ భారీగా మీడియా వచ్చినప్పటికీ కూడా మీడియాను కూడా బయటే ఉంచారు తప్పిస్తే లోపలికి అలో చేయట్లేదు. అంతేకాకుండా పోలీసులు చాలా గట్టిగా సెక్యూరిటీ కల్పించి మరి ఈ నిరాహార దీక్షని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ నిర్బంధమైన వాతావరణాన్ని కల్పించారు అనే దానికి సమాధానం అయితే లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే చెప్పింది ఇక్కడ ధర్నాలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా, పత్రికా స్వాతంత్రం ఉంది, అట్లానే మీకు ఏ సమస్యలు ఉన్నా ఎట్లాంటి సజెషన్స్ అయినా కానీ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. కాకపోతే ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసుకోవడానికి నిరాహార దీక్ష చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోగా ఇంట్లోనే తను చేసుకుంటున్నప్పటికీ కూడా అటు మీడియాని కానివ్వండి, ఇటు అభ్యర్థుల్ని కానివ్వండి రానివ్వటం లేదు. సో దగ్గర మనము అశోక్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా 5 గంటలు అయిపోతుందన్నమాట.